వాగ్దేవి, నీకేంటి తల్లి ఈ కష్టాలు? అమ్మా, వాగ్దేవి, ఇన్నేళ్ల తర్వాత నువ్వు మాట్లాడావు. ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నానమ్మా. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా, సంతోషంగా ఉంది. మాట్లాడేశావా అత్తయ్య? అమ్మయ్యా. అమ్మా, చూసావా? అత్తే మాట్లాడుతుందమ్మా, అత్తే మాట్లాడుతుంది. ఓరి దేవుడు, నేను చేసిన పని నాకే రివర్స్ అయ్యి ఇది మాట్లాడుతుందేంటి? ఈరోజు నాకేదో మూడినట్టే ఉంది. అమ్మా వాగ్దేవి, ఇన్నేళ్లు మంచానికే పరిమితమై మాట పడిపోయున్నా నువ్వు కోలుకోవడానికి కారణం నీ కూతురు వర్ష. నేను వర్ష వాళ్ళమ్మకి అన్ని విషయాలు చెప్పాను. ఇప్పుడు నేను వర్షని కాదు అన్న విషయం అందరి ముందు చెప్పేస్తుందా? తన వల్లే నువ్వు మంచం నుంచి వీల్చైర్లోకి వచ్చావమ్మా. ఈ రోజు నీ కూతురు చేసిన పూజకి అమ్మవారు కరుణించి నీకు మాట వచ్చేలా చేసింది. నా కూతురా? అవునమ్మా. రా వర్ష, కూర్చో, మీ అమ్మతో మాట్లాడు. వర్ష, నేను మీ కూతుర్ని కాను. మీ వర్ష చనిపోయింది. నువ్వు మాత్రం జీవితాంతం ఇలాగే మాట లేకుండా మూగదానిలా పడుండాల్సిందే. నీ కూతురిచ్చే మందులు కాదు, నేనిచ్చే మందులు మాత్రమే వేసుకోవాలి. నేను వర్షని కాదని వాగ్దేవి గారికి గుర్తుందో లేదో నాకు తెలీదు. కానీ ఈ దుర్గ మాత్రం వర్ష తల్లికి అన్యాయం చేసింది, భ్రమరాంబిక గారికి ద్రోహం చేసింది. ఆవిడ కుట్ర మాత్రం నేను బయట పెట్టాలి. వర్ష, అమ్మా, నువ్వు మంచం మీదున్నప్పుడు ఇదిగో ఈ రామరాజు దుర్గత్తయ్యే నిన్ను దగ్గరుండి చూసుకున్నారు. ముఖ్యంగా ఈ దుర్గత్తయ్యనే నీకు 3 పూటల టైంకి మందులు వేసింది. ఈ వర్ష తెలివిగా నా కుట్ర బయట పెట్టాలని చూస్తున్నట్టుంది. ఇప్పుడు వాగ్దేవి నోరు విప్పితే నేను చేసిన దారుణం భ్రమరాంబికకి తెలిసిపోతుంది. ఇప్పుడెలా, నేనెలా దొరకకుండా తప్పించుకోవాలి? వర్ష, ఇప్పుడేగా మీ అమ్మ కోలుకుంది, ఇప్పుడు అవన్నీ ఎందుకు? అమ్మకి ఏం గుర్తున్నాయో ఏం గుర్తులేవో తెలుసుకోవాలి కదా అత్తయ్య. అవును వాగ్దేవి, వర్ష అడిగినట్టు నీకన్నీ గుర్తున్నాయా? దుర్గ చేసిన సేవలు, రామరాజు నీకోసం చేసిన పూజలు, వర్ష తిరిగి వచ్చాక నీకోసం తీసుకున్న జాగ్రత్తలు అన్నీ నువ్వు మాట్లాడలేకపోయినా నీకు తెలుస్తూనే ఉంటాయిగా. ఇదేంటి నా వైపు అలా చూస్తుంది? నా గురించి మొత్తం చెప్పేస్తుందా? వాతావరణం చల్లగా ఉంది కదత్తయ్య, మీకెందుకలా చెమటలు పడుతున్నాయి? ఎందుకో నాకు సరిగ్గా గాలాడటం లేదు.
కాస్త ఉక్కగా అనిపిస్తుంది. అసలు నాకివేవీ గుర్తులేవమ్మా.